క్రింది వానిలో సరి అయినవి గుర్తించండి. భారతదేశంలో ప్రవేశపెట్టిన విదేశీ వర్తక విధానాన్ని 5 సంవత్సరాల కాల వ్యవధిలో ప్రవేశపెట్టారు. నెక్స్ట్, వ్యవసాయ ఉత్పత్తులైన పండ్లు, పూలు, కూరగాయల ఎగుమతికి ప్రోత్సహించడం కోసం ప్రవేశపెట్టబడిన పథకమే విశేష్ కృషి వికాస్ యోజన. మూలధన ఖాతా మీద అధ్యయనం చేసినది ఎస్ఎస్ తారాపూర్. నెక్స్ట్, ఎగుమతులు దిగుమతులు లేని ఆర్థిక వ్యవస్థను అటార్కీ అంటారు. చూడండి, ఇందులో ఏ మినహాయించి బిసిడి ఈజ్ అ కరెక్ట్. ఎందుకండి, భారతదేశంలో ప్రవేశపెట్టిన విదేశీ వర్తక విధానాలు తీర్మానాలు 5 సంవత్సరాల కాదండి. మొట్టమొదటి తీర్మానం 1985 నుండి 88 మధ్య కాలంలో, అంటే 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి విదేశీ వర్తక విధానాన్ని రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. అది డ్యూరేషన్ ఎన్ని ఇయర్స్ అండి అంటే 3 ఇయర్సే. మిగిలినవి 3 కూడా కరెక్టే. 2004వ సంవత్సరంలో ఫారెన్ ట్రేడ్ పాలసీలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి టైంలో పండ్లు, పూలు, కూరగాయలను విదేశాలకు ఎగుమతి చేయటం కోసము ప్రవేశపెట్టబడినటువంటి పథకం ఏదండి అంటే విశేష్ కృషి వికాస్ యోజన పథకము. ఓకే, మూలధన ఖాతా మీద అధ్యయనం చేసిన ఆర్థికవేత్త ఎవరండి అంటే ఎస్ఎస్ తారాపూర్. 2 సార్లు అధ్యయనం చేయటం జరిగిందండి. ఫస్ట్ టైం 1997లోను, 2006వ సంవత్సరంలో. దేని గురించి అధ్యయనం చేశాడండి? మూలధన ఖాతాలో ఎంతవరకు పూర్తిగా రూపాయి మార్పిడి విధానానికి ఇవ్వాలా ఇవ్వద్దా అని చెప్పి 2 సార్లు అధ్యయనం చేశాడండి. తర్వాత ఎగుమతులు దిగుమతులు లేనటువంటి ఆర్థిక వ్యవస్థను అటార్కీ అంటారు. ఓకే, స్వేచ్ఛా వర్తక విధానాన్ని గురించి వివరించినటువంటి ఆర్థికవేత్త ఎవరండి అంటే అడమ్ స్మిత్. ఓకే, ఒక దేశము మరొక దేశం మధ్య అసలు వ్యాపార సంబంధాలు లేకుంటే అలాంటి ఆర్థిక వ్యవస్థను అటార్కీ, మూసివేయబడిన ఆర్థిక వ్యవస్థ అంటారు. అలా కాకుండా ఒక దేశము మరొక దేశం ప్రభుత్వ జోక్యము లేకుండా ఎగుమతులు దిగుమతులు చేసుకుంటే దాన్ని స్వేచ్ఛా వర్తకము అంటారు. ఇప్పుడు ఈ 2 విధాలు లేవు, అటార్కీ లేదు, స్వేచ్ఛా వర్తక విధానం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి విధానం ఏదండి? రక్షణాత్మక వర్తక విధానం. ఒక దేశము మరొక దేశంతో వర్తకం చేస్తుందండి అంటే కంపల్సరిగా ట్యాక్సెస్, సుంకాలను చెల్లించాల్సి వస్తుంది. ఇందులో ఏ మినహాయిస్తే బిసిడి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.